సిద్ధు అంబికకి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే సిద్ధుతో సీరియస్గా అంబిక ఇలా అంటుంది, ఏయ్ నీకు మళ్ళీ చేయొద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసావు? ఒకసారి డబ్బులు ఇచ్చాక మళ్ళీ ఫోన్ చేయొద్దు అని చెప్పాను, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని అంబిక సిద్ధుని అంటే, ఇక అప్పుడే లక్ష్మి ఇలా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్తామని చెప్పి ఇలా అంటాడు సిద్ధు. అది అంబిక, నేను నీకు ఎందుకు చేశాను అంటే, మీ విహారి మీ ఇంట్లో ఉంటుంది లక్ష్మి, వాళ్ళు ఇంకా ఇద్దరు కలిసి అందరూ మా ఇంటికి వస్తున్నారు అని సిద్ధు చెప్తాడు. ఆ మాట వినేసరికి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు అంటే, ఇక అప్పుడే సిద్ధు ఇలా అంటాడు, ఏమో తెలియదు, వాళ్ళైతే మా ఇంటికి వస్తున్నారు అంటే అంబిక అంటుంది, అయితే నీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, అందుకనే ఆ విషయం తెలుసుకొని వస్తున్నారేమో అని చెప్పి అంబిక అంటుంది. అప్పుడే సిద్ధు ఇలా అంటాడు, ఒకవేళ ఆ విషయం గురించి వాళ్ళు వస్తున్నారు అంటే మాత్రం నేను నీ గురించి చెప్పేస్తాను అంబిక అని సిద్ధు చెప్తాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది. అప్పటికే విహారి, లక్ష్మి, ఎస్ఐ, చారుకేశవ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సిద్ధుతో సీరియస్గా అంబిక ఇలా అంటుంది, చూడు నా గురించి చెప్తే నేను అస్సలు ఊరుకోను, నేను చంపుతాను, నా గురించి చెప్పొద్దు, ఆ 100 కోట్ల స్కామ్ గురించి మొత్తం బయటపడుతుంది అంటే అదే కదా నేను చేస్తాను, ఇప్పుడు నా గురించి బయటపెట్టి ఇక్కడేమైనా డిస్టర్బ్ జరిగిందంటే మొత్తం చేసిందంతా నువ్వే, ఆ డబ్బులు నాకు ఇచ్చింది నువ్వే అని కూడా చెప్తాను నేను అని అంటూ సిద్ధు అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ సిద్ధు ఫోన్ పెట్టేసి అలా ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి ఎస్ఐ, చారుకేశవ, విహారి అందరూ వచ్చేస్తారు. రాగానే సిద్ధుని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. చారుకేశవ, ఎస్ఐ ఇద్దరు కూడా ఇలా అడుగుతారు, రేయ్ చెప్పరా, చెప్పు అసలు నీకు ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పరా అని అంటూ అడుగుతూ ఉంటే, నాకు తెలియదండి, అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. చూడు నీకు తెలియదు అని చెప్తే నమ్మటానికి ఇక్కడ ఎవరు లేరు, నీకు ఖచ్చితంగా తెలుసు, ఎలా వచ్చాయో చెప్పురా అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే సిద్ధు అలా నాకు తెలియదని చెప్తూ ఉండగా లక్ష్మి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి డబ్బులు అక్కడ పెట్టి ఓపెన్ చేసి చూపిస్తూ, మరి నీకు తెలియకపోతే ఈ డబ్బులు నీకు ఎలా వచ్చాయి చెప్పు అని అంటూ గట్టిగా అడుగుతుంది. ఇక అప్పుడే సిద్ధు అందరూ ఆ డబ్బుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే ఎస్ఐ కొడుతూ ఉంటుంది, ఇక చెప్పరా, నిజం చెప్తావా చేస్తావా అని అంటే, చెప్తాను అని అంటూ చెప్పేస్తూ ఉంటే విహారి, లక్ష్మి, చారుకేశవ అందరూ షాక్ అవుతూ ఉంటారు. మరి సిద్ధు నిజంగానే అంబిక గురించి చెప్పేస్తాడా, అంబిక గురించి బయటపడుతుందా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.